నమస్కారం. ఈనాటి మన స్పెషల్ ఎగ్జిక్యూటివ్ బ్రీఫింగ్కి స్వాగతం. ఇది ముఖ్యంగా మేనేజ్మెంట్ ట్రైనీలు అలాగే కెరియర్లో పై స్థాయికి వెళ్లాలనుకునే కొత్త బీబీఏ విద్యార్థుల కోసం డిజైన్ చేసిన ఒక పవర్ఫుల్ విశ్లేషణ. ఒక సాధారణ ట్రైనీ స్థాయి నుంచి వ్యూహాత్మక లీడర్గా అంటే స్ట్రాటజిక్ లీడర్గా ఎలా ఎదగాలి, దానికి కావాల్సిన లాంగ్ టర్మ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ స్ట్రాటజీ ఏంటి అనేది మనమిక్కడ డీకోడ్ చేద్దాం. ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్గా నా అనుభవాన్ని జోడించి ఒక మెంటర్షిప్ సెషన్లా దీన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. సరే, ఇందులో కాస్త లోతుగా పరిశీలిద్దాం. జూనియర్ స్టాఫ్ మరియు లీడర్షిప్ స్థాయికి మధ్య ఉన్న అసలు తేడా ఏంటి? చాలా సింపుల్. ఒక కంపెనీలో అడుగుపెట్టడానికి మనకు ఖచ్చితంగా టెక్నికల్ స్కిల్స్ అంటే సాంకేతిక నైపుణ్యాలు కావాలి. కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళాక కేవలం ఆ స్కిల్స్ మాత్రమే మనల్ని పైకి తీసుకెళ్లలేవు. టాప్ టైర్ లీడర్లుగా ఎదగాలంటే కాన్సెప్చువల్ స్కిల్స్ అలాగే మనుషులతో ఎలా మెలగాలి అనే ఇంటర్పర్సనల్ స్కిల్స్ చాలా అవసరం. టీంను నడిపించడం, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేయడం, స్ట్రాటజిక్గా ఆలోచించడం ఇక్కడే అసలు గేమ్ చేంజ్ అవుతుంది. ఈరోజు మన మాస్టర్ క్లాస్ రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతోందంటే, ముందుగా ది ఎగ్జిక్యూటివ్ మెంటర్షిప్ పాత్ చూద్దాం. ఆ తర్వాత సెల్ఫ్ కోర్ కాంపిటెన్సీ అంటే ఏంటో నేర్చుకుందాం. మూడోది కెరీర్కి తగ్గట్లుగా సెల్ఫ్ అనాలిసిస్. నాలుగోది లీడర్షిప్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పాత్ర. ఇక చివరగా యాక్టివ్ లెర్నింగ్ ద్వారా గ్యాప్స్ ఎలా ఫిల్ చేసుకోవాలో చూద్దాం. ఒక జూనియర్ స్థాయి నుంచి హైలీ కాంపిటెంట్ స్ట్రాటజిక్ లీడర్గా మారడానికి ఇదొక పర్ఫెక్ట్ లాజికల్ ఫ్లో అన్నమాట. రైట్, ముందుగా మొదటి విభాగానికి వద్దాం, ది ఎగ్జిక్యూటివ్ మెంటర్షిప్ పాత్. మనం నేర్చుకున్న థియరీని యాక్షన్లోకి ఎలా మార్చాలి అనేది ఇక్కడ చూద్దాం. అసలు నిజమైన కెరీర్ ప్రోగ్రెషన్ ఎప్పుడు వస్తుందంటే, మనం కాలేజీలో నేర్చుకున్న అకాడమిక్ థియరీని వాస్తవ ప్రపంచంలో అమలు చేయడం మొదలుపెట్టినప్పుడు. దాన్ని ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్లోకి, స్ట్రాటజిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి మార్చాలి. కార్పొరేట్ ల్యాడర్ ఎక్కాలంటే మైండ్ సెట్ మారాలి. సోమవారం ఉదయం ఆఫీస్లో ఏదైనా ఊహించని సమస్య వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఏ టెక్స్ట్ బుక్లోనూ ఉండదు కదా. ఈ డైనమిక్ బిజినెస్ వాళ్ళలో ఆ నాలెడ్జ్ని అప్పటికప్పుడు ఎంత స్మార్ట్గా అప్లై చేస్తున్నామనేదే అసలైన సక్సెస్ సీక్రెట్. ఇక్కడ నుంచి ఈ కాన్సెప్ట్ ఎలా డెవలప్ అవుతుందో చూద్దాం. మన రెండో విభాగం, మాస్టరింగ్ సెల్ఫ్ కోర్ కాంపిటెన్సీ. మన లాంగ్ టర్మ్ గ్రోత్కి ఇదే అసలైన ఫౌండేషన్. అసలు ఈ సెల్ఫ్ కోర్ కాంపిటెన్సీ అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, ఒక వ్యక్తి తన ఎమోషన్స్, ఆలోచనలు మరియు ప్రవర్తనను తన కంట్రోల్లో పెట్టుకునే కెపాసిటీ. ఇందులో సెల్ఫ్ డిసిప్లిన్, గోల్ సెట్టింగ్ లాంటివి కూడా వస్తాయి. హై పర్ఫార్మర్స్ని, సాధారణ ఎంప్లాయీస్ని వేరు చేసేది ఈ బేసిక్ సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్సే. మనం సాధించే లాంగ్ టర్మ్ అచీవ్మెంట్స్కి ఇవే మూలస్తంభాలు అని మర్చిపోకూడదు. ఇక్కడ కనిపిస్తున్నది చూస్తే మీకొక క్లారిటీ వస్తుంది. ఇది మన బీబీఏ కోర్స్ మెటీరియల్ దీన్ని చాలా అద్భుతంగా ఇలస్ట్రేట్ చేస్తోంది. కెరియర్ డెవలప్మెంట్ అయినా, మనకంటూ ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ క్రియేట్ చేసుకోవటమైనా అవన్నీ ఈ సెల్ఫ్ కోర్ కాంపిటెన్సీపైనే ఆధారపడి ఉంటాయి. భవిష్యత్ మేనేజర్లుగా మనకున్న ప్రత్యేకమైన బలాన్ని మనం ఎలా వాడుకుంటున్నామనేదే ఈ విపరీతమైన కాంపిటీషన్లో మనల్ని ఎప్పుడూ ఒక అడుగు ముందుంచుతుంది. నెక్స్ట్, మూడవ విభాగానికి వెళదాం, సెల్ఫ్ అనాలిసిస్ ఫర్ కెరీర్ ఫిట్. మన బలాలేంటి, మనకు సూట్ అయ్యే పనులేంటి అనేది మ్యాప్ చేసుకోవడం గురించి మాట్లాడుకుందాం. మన అకాడమిక్ పుస్తకాల్లో చూస్తే 10-12 స్టెప్స్ ఉంటాయి. అవన్నీ కొంచెం కాంప్లెక్స్ అనిపించొచ్చు. అందుకే దాన్ని సింప్లిఫై చేసి వెంటనే ఆచరణలో పెట్టగలిగే ఒక 4 స్టెప్ ప్లేబుక్ని ఇక్కడ చూద్దాం. ఫస్ట్, మన బలాలు, బలహీనతలు ఏంటో ఐడెంటిఫై చేసుకోవాలి. సెకండ్, మన కోర్ వాల్యూస్ అంటే మనకెలాంటి వర్క్ కల్చర్ ఇష్టం అనేది క్లారిటీ తెచ్చుకోవాలి. థర్డ్, ఇతరుల నుంచి నిజాయితీగా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇక ఫోర్త్, రకరకాల ఆప్షన్స్ రీసెర్చ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఏ మేనేజ్మెంట్ ట్రైనీ అయినా దీన్ని ఇప్పుడే అమలు చేసి అద్భుతమైన రిజల్ట్స్ చూడొచ్చు. మరి ఈ సెల్ఫ్ అనాలిసిస్ చేశాక స్కిల్ గ్యాప్స్ ఉంటే ఎలా కవర్ చేయాలి? దానికి సరైన కాలేజ్ ఎలెక్టివ్స్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, అనలిటికల్ స్కిల్స్ తక్కువగా ఉంటే డేటా డ్రివెన్ డెసిషన్స్ తీసుకోవడం నేర్చుకోవాలి. దానికి బీఎస్సీ డేటా సైన్స్ లాంటివి పర్ఫెక్ట్ మ్యాచ్. అలాగే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఇంగ్లీష్ క్లబ్స్ లేదా డిబేట్స్ ద్వారా పబ్లిక్ స్పీకింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. జనరల్ మేనేజ్మెంట్, కాన్సెప్చువల్ లీడర్షిప్ కావాలనుకుంటే బీబీఏ లేదా బీకామ్ లాంటివి బెస్ట్ ఆప్షన్స్. ఇలా మనకున్న గ్యాప్స్ని డిమాండ్ ఉన్న కోర్సులతో పక్కాగా పూడ్చుకోవాలన్నమాట. ఇక మన నాలుగో విభాగానికి వద్దాం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ లీడర్షిప్. టాప్ క్లాస్ మేనేజర్స్ అనిపించుకోవాలంటే ఈ ఆర్ట్ ఆఫ్ రిలేటింగ్ అనేది చాలా క్రూషియల్. ఇక్కడ డేనియల్ గోల్మెన్ చెప్పిన ఒక అద్భుతమైన కొటేషన్ ఉంది. ఒకసారి వినండి.
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మన భావోద్వేగాలను అలాగే ఇతరుల భావోద్వేగాలను గుర్తించగల సామర్థ్యం. ఆ ఇన్ఫర్మేషన్ని మన ఆలోచనకు, ప్రవర్తనకు గైడెన్స్గా వాడుకోవడం. చూసారా ఎంత డీప్ మీనింగ్ ఉందో? నిజమైన లీడర్లకు తమ టీం ఎమోషన్స్ను అర్థం చేసుకునే సోషల్ అవేర్నెస్ ఖచ్చితంగా ఉండాలి. ఆఫీస్లో ఉండే కాంప్లెక్స్ డైనమిక్స్ను సమర్థవంతంగా డీల్ చేయడానికి ఇదే బెస్ట్ వెపన్. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, మనం ఎమోషన్స్ను పాజిటివ్గా, హెల్దీగా ఎక్స్ప్రెస్ చేయడం వల్ల టీమ్ కమ్యూనికేషన్ అమాంతం పెరిగిపోతుంది. అంటే మన ఫీలింగ్స్ ఓపెన్గా షేర్ చేసుకోవడం, ఇతరులు చెప్పేది జడ్జి చేయకుండా వినడం, ఎక్కడ బౌండరీస్ పెట్టుకోవాలో అక్కడ క్లియర్గా సెట్ చేసుకోవడం, అందరూ కలిసి ప్రాబ్లం సాల్వ్ చేయడంపై ఫోకస్ పెట్టడం. ఇలాంటి హెల్దీ అప్రోచ్ వల్లే కంపెనీలో ఒకరిపై ఒకరికి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆర్గనైజేషన్ సక్సెస్ అవుతుంది. ఇక మనం చివరి 5వ విభాగానికి వచ్చేశాం. బ్రిడ్జింగ్ గ్యాప్స్ వాయా యాక్టివ్ లెర్నింగ్. అంటే మన సామర్థ్యాలను మనమే స్వయంగా ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫ్యూచర్ లీడర్స్గా ఎదగాలనుకునే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ ఇవి. ముందుగా గోల్స్ చాలా క్లియర్గా పెట్టుకోవాలి. ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ప్లాన్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడే వస్తుంది అసలైన ట్విస్ట్. అదే యాక్టివ్ లెర్నింగ్ని ప్రాక్టీస్ చేయడం. అంటే నేర్చుకున్న కాన్సెప్ట్స్ని ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్లో అప్లై చేయడం. అలాగే కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అడగాలి. మన ప్రోగ్రెస్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు రిఫ్లెక్ట్ చేసుకోవాలి. ఇలా ప్రాక్టికల్గా అప్లై చేసినప్పుడే మన స్కిల్ గ్యాప్స్ పర్మనెంట్గా క్లోజ్ అవుతాయి. ఇప్పుడు ఈ స్లైడ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూద్దాం. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఒక ట్రైనీకి జాబ్ రావడానికి టెక్నికల్ స్కిల్స్ కారణమైతే వాళ్ళని ఏకంగా బోర్డ్ రూమ్ దాకా తీసుకెళ్లే ఆ కాన్సెప్చువల్ మరియు ఎమోషనల్ స్కిల్స్ ఏంటి? అసలు ఈ సెషన్ మొత్తానికి కోర్ పాయింట్ ఇదే. మన కెరియర్లో ఎక్కడికి చేరుకోవాలి, దానికి ఎలాంటి లీడర్షిప్ స్కిల్స్ అవసరమనేది ప్రతి ఆశావాహ నాయకుడు ఆలోచించాలి. ఈ విశ్లేషణతో ఒక క్లారిటీ వచ్చిందని, ఒక గొప్ప సెల్ఫ్ అనాలిసిస్ జర్నీ స్టార్ట్ చేయడానికి కావలసిన ఇన్స్పిరేషన్ దొరికిందని నేను ఆశిస్తున్నాను. ఇక మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఆల్ ది బెస్ట్.